హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. 10 kgs మటన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చిక్కగా గుత్తుగా రావాలంటే ఇలా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా టేస్టీగా 10 kgs మటన్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు మేమైతే 1/2 kg నూనె తీసుకున్నామండి. 1/2 kg నూనె తీసుకొని తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ కావాల్సిన మసాలాలన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. అది కారాన్ని బట్టి ఉంటుంది ఘాటు అనేది. కారం తక్కువ వేసుకుంటే ఎక్కువగా ఘాటు ఏమి ఉండదండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అరటి పువ్వు అవన్నీ వేసేసుకొని మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇలా తాలింపులో తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నామండి. ఒక 4-5 తీసుకున్నాము. తర్వాత ఇంకా మనము ఆనియన్ కూడా ఒక 2-3 ఆనియన్ తీసేసుకోవాలండి. ఇది మా అత్తగారు వండారు, చాలా బాగుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత నేను మసాలా ఎలా కలుపుకున్నాను అనేది వీడియో తీయలేకపోయానండి. ఇప్పుడు వీడియోలో అయితే నేను చూపిస్తాను. నేను తీయడం మర్చిపోయాను. దీంట్లో అయితే 2-3 టేబుల్ స్పూను తిప్పుతున్నాం కదా గరిట, ఆ గరిటతోనే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్నాను. చిన్న చెంచాతోటేమో నేను పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకున్నానండి. అల్లం పేస్టు, ధనియాల పొడి ఇంతేనండి వేసుకునేది. తర్వాత మనం కర్రీలో వేసేసుకుందాము. ఇప్పుడు కర్రీలో వేసుకునేది కూడా చూపించాను కదండి. ఇలా ఒక 10 minutes వరకు మగ్గనివ్వాలండి. చాలా బాగుంటుంది. ఇలా మగ్గితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు నేను కలుపుతున్నానండి. ఇది గిన్నె సైడ్కి జారిపోతుందని నేను కలుపుతున్నాను. ఇలా మంచిగా కలుపుకోవాలండి. నీళ్ళు బాగా పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చి తర్వాత కొంచెం వాటర్ పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ కూడా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవి ఒక 10-15 minutes వరకు మగ్గుతూ ఉండాలండి. తర్వాత దీనికి మనము ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. నేను ఫస్టే అన్నీ వేసి కలుపుకున్నాను. కొత్తిమీర వేసి కలుపుకోవడం మర్చిపోయానండి. అందుకనే తర్వాత కట్ చేసి అన్నీ వేసాము. ఇలా వేస్తే ఇంకా చాలా బాగా మగ్గి వాసన అనేది రాదు. చాలామంది కొత్తిమీర, పుదీనా వాసన వస్తుంది తినలేమని అంటూ ఉంటారు కదండి. ఇలా కర్రీలో వేసేస్తే చాలా బాగా మగ్గిపోతుంది. వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియోతో బాయ్ అండి. తర్వాత చూస్తున్నారు కదండి, ఇక్కడ చాలా 10-15 minutes వరకు మగ్గింది. అప్పుడు ఇలా ఉంది. తర్వాత మేమైతే 2 చెంబుల దాకా, ఒక 2 లోటాలు ఉంటాయి కదా నీళ్ళు, వాటితోని 2 చెంబులు వేసి ఉడకబెట్టామండి. చాలా బాగుంటుంది. లేత మటన్ కదా, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియోతో బాయ్.